హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు క్రీస్తు నాతో ఉన్నాడు. పేదరికము నన్ను కృంగదీసిన ధనవంతుడు క్రీస్తు నాతో ఉన్నాడు. దరిద్రత నన్ను వెంటాడినను కన్యకర జీవితము నాకు ఇచ్చాడు. దరిద్రత నన్ను వెంటాడినను కన్యకర జీవితము నాకు ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా. గ్లోరీ హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు దేవుడి వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. హెజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, దాన్ని విపులంగా చెప్తాను. ఒక భక్తుడు నడుస్తూ ఉన్నాడు, ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒకటి చూస్తున్నారు, ఒక నదిని చూస్తున్నాడు. 1000 మూరలు నడిపించగా అతడి నీళ్లు గిలకల వరకు వచ్చినాయట. అంటే జస్ట్ ఎంటర్ అయ్యాడు. తర్వాత దేవుడు ఇంకొద్దిగా 1000 మూరలు మోకాళ్ళ లోతు వరకు వచ్చిందట. ఇంకొద్దిగా ఇంకొక ఫర్దర్గా ఇంకొక 1000 మూరలు నడిపించగా ఇక్కడ వరకు నడుం వరకు వచ్చినాయి. ఇంకొద్దిగా 1000 మూరలు ఇంకో నడిపించగా మునిగిపోనంత, అంటే ఈత కొట్టడానికి ఉపయోగపడే విధంగానే ఉన్నాడే తప్ప ఇంకా అందట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు 4 స్టేజీలను చూపిస్తున్నాడు. ఫస్ట్ 1000 మూరలు నడిపించగా గిలకల వరకు వచ్చినాయి, అంటే నీ కాళ్ళు తడిచినాయి. దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షణ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఏ నరుడైతే యేసే క్రీస్తు అనే దేవుడని ఒప్పుకుంటాడో, యేసే దేవుడని విశ్వసిస్తాడో అతడు రక్షించబడ్డాడు. రక్షింపబడిన వాడు ఇంకొద్దిగా లోతైన అనుభవంలోకి వెళ్ళి మోకరించే అనుభవంలోకి వస్తారు. 2వ స్టేజీ మోకాళ్ళ వరకు వచ్చినాయి అని చెప్పి చూస్తున్నాడు. ఈ మోకరించే అనుభవం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఎవ్రీ డే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవంలోకి రావాలని సూచిస్తుంది. 3వ స్టేజ్ చూస్తే ఇంకొక 1000 మూరలు నడిపించగా నడుము లోతు వరకు వచ్చింది. ఇది పరిశుద్ధ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ పరిశుద్ధ జీవితం లేకపోతే దేవుడిని చూడలేరు, దేవుడు చెప్పేవి గ్రహించలేరు. దేవుడి దగ్గర కూడా అంతే. పాత నిబంధన కాలంలో ఔటర్ కోట్ అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని దేవుడు ఒక చట్టం పెట్టాడు. ఇప్పుడైతే మనకి ఏమి చెప్పాడు, ఏమి బోధించాడు అని అంటే, పరిశుద్ధ స్థలంలో మనం నడవాలి. ఎక్కడైనా చూడండి, మన ఏ ప్రాబ్లం అయినా సరే, ఏ పుట్టుక జరగాలన్నా, స్త్రీలు పిల్లల్ని కనాలన్నా నడుము కింద వరకే తీసుకుంటారు, పుట్టుతారు. అది జన్మ రహస్యం, ప్రతి మనిషికి తెలిసిందే. పరిశుద్ధ స్థలంలో అంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు సూచిస్తున్నాడు. ఇంకొద్దిగా 4వ స్టేజ్లో 1000 కొనలు లోతుగా నడిపించగా ఏదాల్సి వస్తుందంట ఉంది పరిస్థితి. అదేంటంటే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆత్మలో మనము విశ్వసించిన మనము, రక్షించబడిన మనము, మోకాళ్ళ అనుభవం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధ స్థలంలో ఉండటం, పరిశుద్ధంగా బ్రతకటం, ఆ తర్వాత ఆత్మలో ఈత కొట్టడం, ఈ 4 స్వభావాలు ఉండి ఖచ్చితంగా తీరాలి. ఈ నది అంట వెళ్ళి సముద్రంలో కలుస్తుందంట. ఈ నది ఎక్కడ కలుస్తుందో అక్కడ జీవములు అంటే చేపలు, జీవరాశులన్నీ బ్రతుకుతున్నాయట. ఈ నది సముద్రంలోకి వెళ్ళి కలుస్తూ ఉంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్లు మంచి నీళ్ళు అవుతాయంట. అంటే మంచి టేస్ట్ వాటర్ అవుతుంది. అంటే సముద్రంలో మామూలుగా ఇప్పుడు మనం దేనికి చూస్తాం, సముద్రం అనగానే ఉప్పు నీళ్ళు అంటాం. ఈ ఉప్పు నీళ్లు మంచి నీళ్ళు అవుతున్నాయి అంట ఈ నది వెళ్ళి కలవంగానే. 47వ అధ్యాయం హెజ్కేల్ నుంచి 1 నుంచి 12వ వచనం వరకు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క చేపలు, రకరకాల చేపలు అక్కడ బ్రతుకుతున్నాయంట. జాలర్లు కూడా ఆ చేపలను పడటానికి వలలేస్తున్నారట.
ఇప్పుడు మనం కూడా అంతే. మనము జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఈ సముద్రం దేనికి సూచనగా ఉందంటే లోకానికి సూచనగా ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులు మనని చూచి వారు బ్రతకాలి, వారి జీవితాల్లో స్వస్థతలు రావాలి, స్వస్థత కార్యాలు జరగాలి, అన్ని కోణాలలో నుంచి వారికి ఆనందం పెళ్ళుబుకాలి. మనం చూస్తే దేవుని చూసామన్నంత ఫీలింగ్ లోకంలో ఉన్న వాళ్ళకి కదలాలి. నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే ఇప్పుడు కృష్ణా రివర్ వెళ్ళి సముద్రంలో కలిసింది అనుకోండి, సముద్రంలో నీళ్ళు మంచినీళ్ళు అవుతున్నాయా? కాదే. కానీ దేవుడు ఇది ఉపమాన రీతిగా ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పి ఆ శిష్యుల్ని మనుషులు పట్టే శిష్యులుగా చేసుకున్నాడు. మనము ప్రతి స్టేజ్లో దేవునిలో ఆనందిస్తూ నేర్చుకోవాలి. ప్రతి స్టేజ్లో కొంత టైము దేవుడితో స్పెండ్ చేయటం, నేర్చుకోవటం, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ఇవన్నీ జరగాల్సిందే. 4th స్టేజ్ వచ్చినప్పుడే ఆత్మలో ఈదటం అంతా నేర్చుకున్నాడు ఆ వ్యక్తి. అంతేకాదు, ఈ మాటలు చూడండి, ఆ నది ఎక్కడికి వెళ్తుందో ఆ పక్కనే చెట్లన్నీ ఉన్నాయంట. ఆ చెట్లు ప్రతి నెల మంచి కాయలు కాస్తున్నాయట. ఆ చెట్లు బాగా బ్రతుకుతున్నాయంట. ఆ చెట్లు యొక్క ఆకులు మెడిసిన్ కోసం వాడుతున్నారంట. ఇక్కడి నుంచే వచ్చిందండి హెర్బల్ మెడిసిన్ అంతా కూడా దీనిలోనే ఉంది. అంటే దేవుడు సృష్టించిందంతా కూడా మనుషుల మంచి కోసమే సృష్టించాడు. రకరకాలుగా ఈ యొక్క ఉపమానాన్ని ఆధారం చేసుకొని చూస్తే మనము లోకంలో ఉన్నాము, కానీ లోకం మనలో ఉండటానికి వీల్లేదు. లోకంలో ఉన్న మనుషులకి మన వలన ఆనందం, సంతోషం, సమాధానం పుట్టాలి. మనము పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళమై దేవుని పోలికలో మనము ఈ జీవితాన్ని జీవించినప్పుడు దేవుడికి మహిమ, మనకి దీవెన, ఆశీర్వాదం. ఎప్పుడైతే ఈ స్టాండర్డ్ మెజర్మెంట్ లైఫ్ లేదనుకోండి, అంటే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, ఈ యొక్క కట్టుబాట్లు కానీ లేకపోతే మనము ఎదుటి వాళ్ళకి జీవాన్ని పంచి ఇవ్వలేము. అందుకని ఈ మాట ఒకసారి చూడండి. మహాసముద్రంలోనున్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా నుండును. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధములకు వినియోగించును. ఇది పరలోకంలో జరుగుతుందండి, ఇక్కడ కాదులేండి అని అనుకుంటారు. పరలోకంలో జరిగినా ఎక్కడ జరిగినా దాని యొక్క సాదృశ్యాన్ని తీసుకొని మనని దేవుడు సకల జాతుల వృక్షాలు అక్కడ పెరుగుతున్నాయి అంటున్నాడు కదా, సకల జాతుల మనుషులకు మనం ఆశీర్వాదకరంగాను ఆహారాన్ని పంచిపెట్టే విధంగాను ఉండాలని తండ్రి సంకల్పం. అందుకనే ఈ మాటలు రాస్తున్నాడు. నీవు ఎక్కడ ఉంటావో దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మి విశ్వసించిన వారు వారి కడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహిస్తాయని రాశాడు. అంటే నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి స్వస్థత వస్తుంది, నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళకి సమాధానం కలుగుద్ది, నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళ హృదయాలు పశ్చాత్తాపం కలిగినవై పాపం నుంచి విడిపించబడి రక్షణానందంలోకి వస్తాడు. ఇట్టి క్రియలు చేయు మనుషుల కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. రకరకాల నా అవసరం కాబట్టి నా పిల్లలు వాళ్ళకి అవసరతలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరికి రాక తప్పుదని అనుకోవటం కాదు. దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే, మీలో జీవం ఉంది, ఆ జీవము లోకమునకు వెలుగై ఉంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము ఆయన నమ్మిన వారికి వెలుగై ఉన్నది. ఎప్పుడైనా సరే వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు పార్లు కడతారండి. ఒక పొలంలో నిండిన తర్వాత వాళ్ళు మళ్ళీ వదులుతారు, మళ్ళీ ఇంకో పొలంలోకి వెళ్తాయి. అట్లా వీళ్ళని తడుపుకున్న తర్వాత ఇంకొక పొలాన్ని తడుపుకుంటారు, వాళ్ళు కింద పొలానికి తడుపుకుంటూ వెళ్తారు. దేవుడి యొక్క పని చేసేటప్పుడు కూడా అలాగే చేయాలండి. లేదు నా పొలంలోనే పండాలి, నేను ఈ నీళ్లు వేరే వాళ్ళకి ఇవ్వను అని అనుకుంటే నీ పొలం కుళ్ళిపోద్ది. అంతేకాదు, ఇక్కడ చాలామంది మనుషులు వచ్చి అక్కడ చేపలు పడుతున్నారంట. దీంట్లోనే రాసి ఉంటుంది, ఇక్కడ వడిగా పారు ఆ నది వచ్చు చోటల్లా సకల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. పట్టణం వరకును చేపలు పట్టువారు దానిని పక్కల నిలిచి వలలు వేయుదురు. అంటే ఇప్పుడు సేవకులు వలలేస్తున్నారు, విశ్వాసులకి వలలేస్తున్నారు. సో మా దగ్గరికి రండి అని చెప్పేసి వలలేస్తున్నారు. నువ్వు రక్షించబడిన వాళ్ళు ఎక్కడ నీవు దగ్గర నీకు అందుబాటులో నీకు తల్లి సంఘం ఉందో, నీకు పాస్టర్గా నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా పరిష్కారం ఇస్తూ సొల్యూషన్స్ ఇస్తూ గొప్పగా ఘనంగా ప్రార్థన చేస్తూ ఉంటారే, ఆ దైవజనుడిని అంటి పెట్టుకొని ఉండు. లేదు ఎక్కడికి పడితే ఇక్కడ 10 రోజులు, అక్కడ 10 నెలలు, అక్కడ సంవత్సరం ఇట్లా తిరిగావనుకోండి, నీ లైఫ్ కూడా చిల్లరగా అయిపోతుంది.
కనిపెట్టుకోనండి. నీ వలన పాస్టర్కి ఆశీర్వాదం, ఆనందం, సంతోషం, మీ సమాధానం కల్పించే వ్యక్తిగా నీవు ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం కలిగిన ఆ జలచరాలని బ్రతుకుతిని అని ఎలా రాసిందో ఆ జీవపు నది నువ్వే. నీవు ఎక్కడికి వెళితే అక్కడున్న చేదు అనుభవాలు కానీ చెడ్డ క్రియలు కానీ అన్నీ పటాపంచలైపోవాలి. నువ్వు దహించు అగ్ని వలె ఆ యొక్క అపవిత్రతని కాల్చివేయాలి. నీవు జీవం కలిగిన వాడివే ఆకలి వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఆహారాన్ని పంచిపెట్టాలి. ఈ విధంగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా సారం కలిగినవై ఫలాల్ని అనుగ్రహిస్తూ ఉంటాయట. యేసుప్రభు వారు కూడా చూశాడు, ఒక చెట్టును చూశాడు. ఆయనకు ఆకలేస్తూ ఉంది. ఏంటి ఈ చెట్టు దగ్గర ఏమి ఫలం లేదని చెప్పేసి ఆ చెట్టుని ఇక నువ్వు ఎన్నటికీ కాయలు కాయకుండా ఉందువు అని చెప్పి అనేసి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రానికి వచ్చి చూసే తలకే ఆ చెట్టు ఏమైంది, వేళ్లతో సహా ఎండిపోయింది. అప్పుడు బోధకుడా ఏంటి పొద్దున నువ్వు ఇట్లా అన్నావు, ఈ చెట్టు ఇంకా పనికి రాకుండా పోయింది అని. మన జీవితాల్లో కూడా ఏ కాపు లేకపోతే మనము ఆ ఎండిపోయిన చెట్టులాగా అవుతాం. కానీ మీరు అట్లా అవ్వద్దని నా యొక్క విన్నపం. మీరు ఫలిస్తూ ఎదుటి వాళ్ళని ఫలభరితులను చేస్తూ ముందుకు సాగిపోండి. ఈ అంత్యకాలంలో ఉన్నాం. సాతాన్ని ఎవరిని మునుగుదుమా అని వాడి యొక్క పంజాతో విసురుతూ ఉన్నాడు. విశ్వాసుల మీద విచ్చలవిడిగా దాడి చేస్తున్నాడు. సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, దురాత్మ మంత్ర క్షుద్రశక్తుల ప్రభావాలన్నిట్లో మనుషుల మీద విచ్చలవిడిగా వాడి సమయం కొద్దిగా ఉందని చెప్పేసి రెచ్చిపోతున్నాడు. అయితే మీరు దీశాలులై యెహోవా నామమును ప్రకటించు దైవ సేవకులారా, మీరు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ యేసు నామంలో దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడు. యేసు నామంలో ప్రతి దురాత్మ శక్తులు పారిపోవాలి. యేసు నామంలో దేవుడు చెప్పాడు. మార్కు 16లో రాసింది, నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును, వారు దెయ్యములను వెళ్ళగొడతారు, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు అని చెప్పి రాసింది. అలాంటి జీవం కలిగిన ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా పచ్చటి మొక్కల వలె మన సంఘంలో విశ్వాసులు, అలాగే దేవుణ్ణి తెలియని బిడ్డలకు కూడా దేవుడు తెలిసే విధంగా మన హావభావాల్లోనూ, ప్రవర్తనలోనూ, మన క్యారెక్టర్లోనూ, మన గుణగణాల్లోనూ, మనం మాట్లాడే ప్రతి భాషలోనూ గొప్ప నిరీక్షణను కనపడాలి. ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే మాటలే మాట్లాడు, ఎదుటి వాళ్ళని బలపరుస్తూ ఉన్న మాటలే మాట్లాడు. కొద్ది కాలమేలే, పర్వాలేదులే, దేవుడు దర్శిస్తాడు, ధైర్యంగా ఉండు, నాకు చేతనైన మేలు నీకు చేస్తాను అని చెప్పి ఎదుటి వాళ్ళని ప్రోత్సహించి పురుకొల్పే విధంగానే మాట్లాడాలి. అలాంటి మాటలు లేవనుకోండి, నీ వల్ల సంఘానికి ఏంటండి ఉపయోగం? నువ్వు ఎవరితో మాట్లాడు, మాకు మా పాస్టర్కి ముఖ్యం, ఇంకా పక్కన వాళ్ళతో మాకు సంబంధం లేదని అనుకున్నావా? నువ్వు పేరుకు బ్రతుకుతున్నావు కానీ దేవుడి యొక్క క్రియలు నువ్వు ఎన్నడూ చేయట్లేదు కనుక నువ్వు ప్రస్తుతానికి బాగుండొచ్చేమో, కానీ ఒకానొక రోజు వస్తుంది, నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఎదుటి వాళ్ళకి మంచి నిత్తితే దేవుడు మళ్ళీ నీకు మంచి నిత్తుతాడు. ఎదుటి వాళ్ళకి నువ్వు మాట సహాయం చేస్తే దేవుడు నీకు మాట సహాయం చేస్తాడు. ఎదుటి వాళ్ళ ఆకలి కొన్నప్పుడు నువ్వు ఆహారం పెడితే దేవుడు నీ పిల్లలు ఆకలి కొని ఉంటే వాళ్ళకి ఆహారం ఇస్తాడు. ఇట్టి క్రియలు లేని విశ్వాసం చచ్చిన దాంతో సమానం. అట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు వాళ్ళ కోసం ఎదురు చూడట్లేదు. దేవుడు దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే, నా పిల్లలలో జీవం ఉంది, ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి అనేది కనపడుతుంది, సమృద్ధి అనేది విలయతాండం చేస్తుంది. వారు చక్కగా సంతోషించి వారే ఆనందంతో పరవశించి నా సన్నిధిలో సంగీతంతోనూ ఆనందంతోనూ నాట్యమాడుతూ నన్ను స్తుతిస్తారు, ఆరాధిస్తారు అనేది దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. హల్లెలూయా. ఇట్టి ఫలభరితమైన జీవితం నీకు నాకు ఉండాలని తండ్రి సంకల్పమయ్యింది కనుక ఈ మాటలు మీ చెంతకు వినిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఓడిపోయిన వాళ్ళు కాకుండా వీరోచితంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటిద్దాం. ఎంత ప్రకటిస్తావో, ఏమి మాట్లాడతావో దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. నా భుజబలాన్ని, బాహుబలాన్ని ఏ నరుడు వివరిస్తూ వర్ణిస్తూ ఉంటాడా? నేను ఆ వివరించిన దాన్ని బట్టి, ప్రకటించిన దాన్ని బట్టి నేను వెళ్ళి నా కార్యములను వారి జీవితాల్లో చేస్తాను అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మనకి దేవుడు కావాలి, దేవుడు మనకు కావాలి. దేవుడికి కూడా మనం కావాలి. ఎందుకంటే మనం నరులం కనుక డెఫినెట్గా మనకు దేవుడు కావాలి. కానీ దేవుడికి మనం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. నీవు లేకుండా దేవుడు ఏమి చేయలేడు. దేవుడు లేకపోతే ఈ రాళ్ళని మనుషులుగా చేయగలను అంటాడు. కానీ ఇప్పుడు మనల్ని రాళ్ళగా చేయలేదు, మనలో జీవం పెట్టాడు. ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడు.
మనమైతే ఆయన ఆత్మను పోలిన వారమై ఆయన ఆత్మానుసారంగా బ్రతికినప్పుడు ఆయన మన జీవితంలో ఏమి చేయదలుచుకుంటాడో అది ఖచ్చితంగా చేస్తాడు. దేవా, నీవు ఇది మా జీవితాల్లో చేయాలి, మేము మనుషుల పట్టు జాలరుగా ఉండాలి, మేము పెద్ద పెద్ద క్రూసైడ్స్ కండక్ట్ చేయాలి, అనేక మంది జీవితాలు ప్రభావితం అవ్వాలి, కుంటివారు నడుచుదురుగాక, మూగవారు మాట్లాడుదురుగాక, ఎయిడ్స్, క్యాన్సర్ నామకరణం చేయబడిన ప్రతి వ్యాధి నజరేయుడైన యేసు నామములో పటాపంచలవునుగాక, సజీవమైన నీ సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, ఆశ్చర్యకార్యముల చేతను నీ దివ్యమైన నామం భూదిగంతముల వరకు ప్రకటించబడును గాక. తండ్రి, నిన్ను నీవే మహిమపరచుకో, నీవు ఏమి చేయగలవో అవన్నీ చేయాలని ఆశపడుతున్నాను తండ్రి అని చెప్పి నువ్వు చెప్పుకో దేవుడి సన్నిధిలో. ఈ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ జీవులన్నీ బ్రతుకుతున్నాయి. సముద్రంలో ఉన్న చెడు నీరంతా మంచినీళ్ళు అవుతుందంట. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊపి స్థలములను ఉప్పుగల్లవై ఉండి బాగు కాకయుండును. అంటే ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? లోకమే మాకు కావాలి, శరీరేచ్ఛలే మాకు కావాలి, మేము లోకంలో మేము మంచి మాటలు వినము, దేవుడి గురించి మాకు అవసరం లేదు, మా ఇష్టం వచ్చినప్పుడు పోయి మేము దేవుడికి ఏదో మొక్కుంటాము అని చెప్పుకునే వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. దేవుడి మాటలు వింటూనే ఉంటారు, కానీ వాళ్ళు పట్టించుకోరు, బురదలో కొట్టుకుని ఉంటారు. అట్లాంటి వారికి కాదు ఈ మాటలు. దిస్ మెసేజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ద బేబీ క్రిస్టియన్స్. నేనేం బాధపడను, భయపడను, దిగులు పడను. దేవుడు సత్యాన్ని నేను చెప్పాలి, చెప్పకపోతే మీరు అర్థం చేసుకోలేరు, మీరు పుష్టి కలిగిన వాళ్ళుగా ఉండలేరు, ఏదో వీక్గా ఉండటం కాదు. ఈ మాటలు అనేవి దేవుడి కొరకు బలాఢ్యుల కోసం, ఎదురు చూసే వాళ్ళ కోసం, వారు పైకి రెక్కలు పక్షిరాజు వలె పైకి ఎగురుతారట, బలం పొందుతారంట, వారి కోసం ఈ మాటలు దేవుడు వినపంచమని అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. సముద్రంలో లోకంలో చాలామంది ఉన్నారు, అందరూ దేవుని సన్నిధికి వచ్చి మారు మనసు పొందిన వారే, పాప క్షమాపణ నిమిత్తమైన యేసు ప్రభువే దేవుడని ఒప్పుకుని దేవుని ఆరాధించవచ్చు కదా. వాళ్ళు వీళ్ళు కన్నా ఆ మనుషులని పోయి నేను వలేసి రండి నా దగ్గరకు అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరైనా సరే, మీరు అయ్యా మా ఉద్యోగాల నిమిత్తమే మేము ఇక్కడికి వచ్చాం, మాకు దగ్గరలో ఉంది కాబట్టి మేము వస్తున్నాం అనుకుంటే ఓకే. కానీ మీరు ఎక్కడ పాస్టర్ గారు ఎవరు మిమ్మల్ని కన్నారో, ఎవరు మిమ్మల్ని పోషించి ప్రార్థనలు చేసి మీ అవసరతల్లో ఉండి మీ కొరకు కన్నీరు కారుస్తున్నారో అట్టి దైవజనుడిని చెంతకే ఉండు, ఆ దైవజనుడి కొరకు ప్రార్థన చేయి, విశ్వాసంతో నీలో ఉన్న ఉజ్జీవం ఆ సంఘంలో పెంపొందింప చేసుకో. లేదా ఆ పాస్టర్ గారికి డైరెక్ట్గా చెప్పు, పాస్టర్ గారు ఇది ఈ పద్ధతిలో మనం వెళ్దాం, వాక్యంలో ఎదుగుదాం, ఆనందిద్దాం, ప్రార్థనలు చేద్దాం పట్టుదలతో అని చెప్పి చెప్పండి. మీరు ఒకవేళ ఆయన వినకపోతే అది ఆయనకే అప్పచెప్పేసి మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే అక్కడ స్థిరపడండి. ఎందుకంటే మీరు చెప్పారు, ఆయన వినలేదు కాబట్టి దోషం మీ మీద ఉండదు. హల్లెలూయా. చాలామంది ఆ మాటలు వింటున్నప్పుడు నాకు బాధేస్తూ ఉంది. అయ్యా, అంతకుముందు ఇట్లా ఉంది, ఇప్పుడు ఇంత అయిపోయింది. ఎందుకండి? మనని పిలిచిన వాడు సర్వశక్తిమంతుడు, ఆయన మనని పోషిస్తాడు. ఆయన పోషించకపోతే అసలు చెప్పొద్దు. దేవుడితో నేను ఒకటే చెప్తాను, లార్డ్ నీవు నన్ను పోషిస్తా, నువ్వు పిలిచావు నన్ను, నేను సేవ చేసేటప్పుడు ఎలా ఉండాలనేది ముందే నేను అడిగి నేను వచ్చాను పందెం పరుగులోకి. ఇక నా గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను, కానీ నేను అటు ఇటు దిక్కులు చూడాల్సిన అవసరం నాకు లేదు అనే నిరీక్షణ, అనే దీక్ష దక్షతలు, అనే గంభీరత్వం నీ మాటలలో వినపడాలి. దేవుడికి అది సంతోషం. హల్లెలూయా. 4 స్టేజీలు. రక్షించబడ్డావు, అది ఒక స్టేజ్. మోకరింపు జీవితం 2వ స్టేజ్. నడుము వరకు ఆ లోతులో నడిచావు అంటే పరిశుద్ధ జీవితం. ఈదలేనంత గొప్ప నది ఉంది, అది ఏంటంటే పరిశుద్ధాత్మలో అతి పరిశుద్ధమైన విశ్వాసంతో దేవుడి ఆత్మతో నడిపించబడటం. ఈ 4 స్టేజ్లు మనిషికి కావాలి. ప్రార్థనా జీవితం లేకుండా నడిపింపు రాదు, ప్రార్థనా జీవితం లేకుండా పరిశుద్ధ జీవితం ఉండదు. ప్రార్థనతోనే, అవగాహనతోనే, వాక్యపు శక్తితోనే సమృద్ధిగా ఆయన వాక్యము మీ వింత ఏలనివ్వండి అని రాసింది కొలెసీలు రాసిన పత్రికలో. ఆయన వాక్యం లేకుండా మనం ఏది సాధించలేమని. ఆయన జీవితము మన జీవితంలో లోకానికి కనపడాలి. యేసు ప్రభు వారి ఉంటే ఇలా బ్రతుకుతారా, ఇలా ఉండేవాళ్ళ అన్నట్టుగా మనల్ని చూచిన వాళ్ళు, అంటే సముద్రం అంటే లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని చూచి దేవుణ్ణి మహిమపరచడానికి మనము హేతు అవ్వాలండి. హల్లెలూయా. అంతేగాని అక్కడ చేపలు, అక్కడ చేపలు, సకల జాతుల చేపలు నా దగ్గరికి రావాలని కాదండి. లోకంలో చాలామంది ఉన్నారు. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు.
అయితే దేవుడు చేత మనం వాడబడుతున్నాము అనే నిర్ధారణ లోకానికి కనపరిచేటట్టుగా మీరు దేవుడి చేత సర్టిఫికేట్ పొందుకోండి. దేవుడి చేత వాడబడుతున్నాడు బహుబలంగా, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కారాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, మారు మనసు పొందుతున్నారు. అన్నిటికంటే పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు, వారి రకరకాల స్వభావాలతో వ్యసనాలతో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ వారిని తాకి వారి హృదయాన్ని మార్చి మారు మనసు కలుగు చేస్తున్నాడనే అట్టి స్వభావం కూడా కలగాలి. అయ్యా ఇప్పుడు సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు, స్వస్థతలు ఎక్కడున్నాయ్యా, ఎక్కడ జరుగుతున్నాయ్యా అని అనుకుంటారేమో. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు జరిగిస్తాడు. గొప్ప కార్పొరేట్ వర్షిప్ జరిగించాలి. గొప్ప ఆత్మతో సత్యంతోనూ యేసు ప్రభువు లాగా బ్రతికే జనాంగం సమిష్టిగా కూర్చొని దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు బహుబలంగా ఆయన షకినా మేఘం మన మధ్యకి దిగి వచ్చి ఆయన అద్భుతముల చేత జరిగిస్తాడండి దేవుడు. హల్లెలూయా. లేకపోతే ఇది అబద్ధం అవుతుంది. ఇది ఎన్నడూ అబద్ధం కాదు. నరుడే అబద్ధుడైతే తప్ప బైబిల్ ఎన్నడూ అబద్ధం కాదు. దేవుడు రాశాడు. అయితే మనం అట్లాంటి క్రియలు ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ జనరేషన్లో దేవుడి యొక్క హస్తం కురచగా ఉందా? అట్లాంటివి చేయలేడా? దేవుడు ఆ కాలంలో జరిగించాడు, ఇప్పుడు ఈ కాలంలో జరిగించడు అని అనుకుంటున్నారా? కాదు. నమ్మిన వాని ఎడల ఈ సూచక్రియలు జరిగిను. విశ్వాసమైనా కావచ్చు, అతడు సేవకుడైనా కావచ్చు, కానీ విశ్వాసుల్లో కూడా ఇవి జరగాలని ఆశిస్తున్నాడు దేవుడు. గొర్రెలను కంటాయి, కాపరి కనడు. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ కాపరి కన్న గొర్రెల్ని కాపరి దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా నువ్వు మంచి వాక్యం చేత వీటిని పోషించు అని చెప్పి రాసుంటాయి. దేవుడి వాక్యంలో కూడా చాలా సందర్భాల్లో కాపర్లు ఎలా ఉండాలి అనేది కూడా రాసుంటుంది. హెస్కేల్ దాంట్లోనూ వాళ్ళు మంచిగా చూడాలట. వారు చూడండి ఎలా చెప్తాడు 34, 17, 18 వచనాల్లో, నా మంద విషయమై దేవుడైన యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, గొర్రెలకు మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చేదను. విశ్వాసకి అవిశ్వాసకి, పాస్టర్కి రకరకాల భేదాలు ఉంటే ఆ భేదాలను తీసి నేనే వాళ్ళకి తీర్పు తీరుస్తాను. తీర్పు తీర్చే పని నీది కాదు అని చెప్తున్నాడు. నా మాటలు వినండి, ఎవరిని తీర్పు తీర్చొద్దు, అందరితో సమాధానంగా ఉండండి. దేవుడు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యానికి విరోధంగా నేనేం చేయలేము. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు, విశేషంగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో తొక్కుటకు మీకు చాలదా? అంటే వాల్యూ సిస్టమ్స్ని మీ ఇష్టం వచ్చినట్టు తీసేసుకొని నేను ఇదే నాదదా అని చెప్పి రూల్స్ అని పాస్ చేసి సంఘాల్లో ఇట్లా ఉంటారా? దేవుడు ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి, మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో కలకల చేయుట మీకు చాలదా? విశ్వాసుల్ని పాడు చేస్తూ ఉంటారు. అంటే క్రీమ్ పోర్షన్ అంతా మీరు తీసుకొని రకరకాల వ్యవస్థల్లో, అంటే వేరే దేశాల్లోనేమో రేసిజం, బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఐస్ వాళ్ళం, మేము ఎక్స్ట్రాడినరీ రేస్ వచ్చిన వాళ్ళం. ఇక్కడ కూడా అంతే, కులాలు, మేము ఆ కులం, మేము ఈ కులం, మా స్టాండర్డ్స్ ఇది, వాళ్ళ బుద్ధి వేరు, మా బుద్ధి వేరు, మేము ఇట్లా ఉంటాం. యేసుక్రీస్తు రక్తాన్ని పంచుకు పొట్టిన ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో యేసులాగా బ్రతకటమే ఉండాలి తప్ప మరొకటి కాదు. ఇక దేవుడు చెప్తున్నాడు, మీకు కలిగిన దాన్ని బట్టి, మీకున్న దాన్ని బట్టి మీరు రూల్స్ ఫామ్ చేయొద్దు. ఈ 34వ అధ్యాయం చదువుకోండి. ఎవరైనా సరే నా మాటలు వింటున్న మీకు కోపం రావచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక ఈ మాట ఇట్లా రాసిందమ్మా అని మీకు చెప్తున్నాను. నా ప్రియ సహోదరుడా, స్నేహితుడా, నువ్వు కోపడవలసిన పని లేదు. ఇక్కడ చదువుకో ఇంకా, మీరు కాళ్ళతో తొక్కిన దాన్ని నా గొర్రెలు మేయవలనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలనా? గాడ్, ఇది నేను చదువుకున్నప్పుడు భయం వేసిందండి. నాయనో, దేవుడు ఇంత చక్కగా గొర్రెల గురించి, కాపరి గురించి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవా, నీ సన్నిధానంలో ప్రతి దినము భయభక్తులతో నేను భయంతో నీ సన్నిధిలో సేవ చేయాలి తండ్రి. నా ఇష్టం వచ్చినట్టు, నా మనసుకు ప్రేరేపించబడినట్టు నేను సేవ చేస్తే నీ ఎదుట నేను నీ తీర్పులో నించుని తలదించుకునే వాడిగా ఉండే కంటే, దేవా, పౌరుషంతో, రోషంతో తండ్రి, నువ్వు అనుకున్నది, నువ్వు ఆశించినది నా ద్వారా నువ్వు జరిగించావు. నీవు నా మీద ఏ తప్పు లేకుండా భలా మంచి దాసుడా అని చెప్పి నువ్వు అంటావే, ఆ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఎంతమంది వచ్చారు, లేకపోతే ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద చర్చిలు కట్టాను అనేది ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్ లార్డ్, బట్ ఐ నీడ్ సోల్స్ లార్డ్. 120 కోట్ల మంది ఆత్మలు పాతాళంలో నుంచి బంధించి పరలోకంలోకి నింపాలనే నా ఆశ నా బ్రతుకు కాలంలో. ఇది నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, బట్ ఐ బిలీవ్ ఇట్, ఐ రిసీవ్ ఇట్. నేను నమ్మి ఉన్నాను కనుక నేను మాట్లాడుతున్నాను.
కాబట్టి నా నమ్మిక, నా ఊహలు, నా తలంపులు అన్నీ ఆయన చేత ఆమోద ముద్ర వేయబడిన తరువాత దాన్ని ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ఈ వాక్యాలతో మనము ముందుకెళ్తా ఉన్నప్పుడు ఈ వాక్యము మనకి చుట్టూ అగ్నిలాగా కంచె వేస్తుంది. ఏ నరుడు వచ్చి కానీ, ఏ దుష్ట దురాత్మ వచ్చి కానీ ఈ అగ్నిని దాటుకొని మన మీదకి రాదు. అగ్ని దేవుడి మాట దహించు అగ్ని వంటిది. ఆ అగ్ని ప్రతి అపవిత్రతను కాల్చివేస్తుంది. మనము పరిశుద్ధతలోనూ దేవుడు చెప్పినట్లుగా హెజ్కేలు 34 అధ్యాయం రాసిన ప్రకారం గొర్రెలు ఎలా ఉంటాయో, కాపరి ఎలా ఉండాలో ఇక సంభాషణ అంతా ఉంది. వీటి ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని జీవితాన్ని చూచి, బలా మంచి దాసుడా, నా మంచి కుమారుడా, నువ్వు భలే చేశావు, నీ తరములో నువ్వు గొప్పగా ఉన్నావు, నేను నిన్ను బట్టి ఆనందిస్తూ సంతోషించువాడనై ఉన్నాను అని దేవుడు అనుకునే స్థాయికి మనతో ఉన్న జనాంగము ఆయన ఎదుట నిలబడే విధంగా మనం చేస్తే అదే అండి బహుమానం. ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, నువ్వెంత చక్కగా నీ మాటలు బైబిల్లో రాసించావో దేవా. నిజమైన కాపరి ఎలా ఉండాలి, గొర్రెల్ని ఎలా మేపాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నేర్పించాలి, నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని విధంగా ధైర్యంగా తల ఎత్తుకొని, తండ్రి నీ కృపయే నా ఎదుట ప్రయాసపడింది అని చెప్పి ధైర్యంగా నిలబడాలి. ఆ విధమైన కృప ఇక్కడున్న ప్రతి బిడ్డకు, నా ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి బిడ్డకు అలాంటి ఆత్మ సంబంధమైన దైవావేశాన్ని కల్పించండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రసాదించండి. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ జీవం కలిగినట్లుగా వారు నది వలె అనేక మంది జలరాశులను, జీవరాశులు, చేపలు బ్రతుకుతున్నాయి ఇక్కడ. అయితే ప్రతి ఒక్కరి యొక్క కడుపులో నుంచి జీవజలపు నదులు ప్రవహింపజేసి వారు ఎవరితో మాట్లాడినా వారి జీవితాలలో ఆనందం, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం విలయతాండం చేయనట్లు ఆజ్ఞాపించు దేవానికి స్తోత్రం. ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ వాళ్ళ జీవితాలలో సృష్టించు దేవానికి స్తోత్రం. వారు సముద్రంలో ఉన్న బురద వలె, ఉప్పు వలె ఉండకుండా వారి జీవితాలలో లోకము, ఆశలు, ఈ లోక పేచ్ఛలు నుంచి వేరుపరచబడిన వారై దేవా అనేక మంది జీవితాలకి జీవాన్ని ఇచ్చే విధంగా వారిని వర్ధిల్లింపచేసి నడిపించి మహిమయు, ఘనతయు, ప్రభావంలో నువ్వు మాత్రమే పొందుకోమని యేసు నామములో నువ్వేమి చేయగలవో అవన్నీ చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. లార్డ్, వీ వాంట్ టు ప్రూవ్ వాట్ యు కెన్ డూ ఫాదర్ గాడ్. నువ్వేదైనా చేయగలవు. నీ బిడ్డలను నమ్మికను ఎన్నడో నాయన ఒమ్ము చేసేవాడు కాదు. నీ మాటకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం చూసిన మీకు జాయ్ సెంటర్, జీసస్ ఓన్లీ యూ సెంటర్ లబ్బిపేటలో ఉంది. అంతేకాదు ఏప్రిల్ 10వ తారీఖు నేను పురిటిగడ్డ వస్తున్నాను ఓపెన్ మీటింగ్కి. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు రండి, వాక్యంలో ఆనందించండి, సంతోషించండి. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు నేను ఆ ఏరియాలను బట్టి నేను అనౌన్స్ చేస్తాను. ఎక్కడికి వెళ్తారో మీరు అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళని వాళ్ళు నా దగ్గరికి రండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.